హలో అండి, ఇవాల్టి రెసిపీలో వచ్చేసి కుండలో చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా అండ్ సింపుల్గా. ముందుగా స్టవ్ పై కుండ పెట్టేసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గరం మసాలా ఐటమ్స్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకొని దీంట్లోకి చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత ఈ విధంగా కలిపేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి కారం యాడ్ చేసుకోవాలి. ఒక 3 టీ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలే వరకు వదిలేయాలి. తర్వాత దీంట్లోకి ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీరని గరం మసాలాను కూడా యాడ్ చేసేసుకొని దీన్ని ఒక 5 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా అయితే మనకి చికెన్ అనేది చాలా టేస్టీగా గ్రేవీతో రెడీ అవుతుందన్నమాట. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఇలా గ్రేవీతో ప్రిపేర్ చేసుకుంటే. అందులో కుండలో ప్రిపేర్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.